వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే పిల్లల స్కూల్కి వెళ్ళే టయానికి తొందరగా అంటే రెడీ అవ్వటానికి బాక్సు పూరీ చేస్తున్నాను. ఎలా చేస్తానో అన్నీ కూడా మీకు దీనిలో చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్లు చూపించుకోవాలని మన వీడియోలన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసేసుకుందాము. అది ఈటెక్కేలోపు మనం పూరీ చేసుకుందామండి. ఇలా స్కూల్కి టైం అయిపోతుంది, టిఫిన్ ఏం లేదు ఇవాళ పిల్లలకి, బయట తీసుకెళ్ళి బాక్స్లో పెడదాము అని అనుకోకుండా సింపుల్గా అయిపోయేటట్టుగా మీకు ఈ రెసిపీ చూపిస్తాను. ఎలానో ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గోధుమ పిండి, కొంచెం చిన్న ఉప్పు, కొంచెం ఆయిలు వేసి పిండి బాగా కలిపి నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. దాన్ని ఇప్పుడు మనం పూరీలాగా చేసుకుని బాక్స్లో ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఆయిల్ వీటెక్కుతుందండి. ఇప్పుడు మనం పూరీ చేసేసుకుందాము. ఇక పక్కన గిన్నెలో కొంచెం ఆయిల్ బాక్స్, చిన్న గిన్నె లాంటి దాంట్లో ఆయిల్ పోసేసుకొని మనం పిండి ఉండగా కొంచెం చిన్న బాల్ వెళ్ళి అలా తీసుకొని మనం పూరీ చేసేసుకుందాము. ఏదైనా సరే మన సబ్స్క్రైబర్కి చూపించుకోవాలని ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది చిన్నపిల్లలకి బాక్స్కి తీసుకెళ్ళటానికి, పెద్దవాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళటానికి కూడా చేసుకోవచ్చు. దీంట్లో కర్రీయే కావాలని ఏమి ఉండదండి. షుగర్ అంటే పంచదార వేసి పిల్లలకి చాలా ఇష్టం కదా, లైట్గా 2-3 చేసేసి అలా బాక్స్లో పెట్టేస్తే మనకు కూడా టిఫిన్ పెట్టాము, సంతోషంగా పిల్లలు హాయిగా హ్యాపీగా తింటారండి. మనకి టెన్షన్ ఉండదు ఈరోజు ఏం చేయాలి, ఈ పప్పు పోయాలి, పెద్దాక దోశలు ఇడ్లీలు అనే కాకుండా గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిది కదా పిల్లలకు కూడాను. మనం బయట ఒక దోశ వేసి 2 వడలు వేసి బాక్స్లో పిల్లలకి టైం అయిపోతుందని ఇచ్చే కంటే హెల్త్ కూడా ముఖ్యం కదండి మనకి. అందుకని ఇలా ఇంట్లో సింపుల్గా కొంచెం పిండి కలిపేసుకొని, కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుని చిన్నగా పూరీలు వెళ్ళి వేసాక చూడండి ఎలా వేస్తున్నాను. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలండి, చక్కగా పొంగుతాయి అన్నమాట హీట్ ఎక్కితే. అలా పూరి వేసేసుకుని ప్లేట్లో ఒక పేపర్ పెట్టేసుకొని, అది ఆయిల్ పీల్చాలి కదండి, అందుకని మనం పేపర్ వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి, ఇంకా హీట్ ఎక్కితే బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు అనేది. ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే ఎంతో హెల్తీకి బాగుంటుంది, మనకు కూడా టిఫిన్ అయిపోయింది, పిల్లలకి మన ఇంటి ఫుడ్ పెట్టుకున్నాం అన్నట్లుగా మనకు అనిపించిద్ది. అందుకే మన సబ్స్క్రైబర్లకి ఇలా చేసి చూపిస్తే నాకు ఎంతో తృప్తి అనిపించిద్దండి. అందుకని ఈ పూరీ వేస్తున్నప్పుడు షూట్ చేసి నేను మన ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. గోధుమ పిండితో పూరీ అన్నమాట ఇది. మైదా పిండి అంటే హెల్త్కి మంచిది కాదు అంటారు కదా, అందుకని గోధుమ పిండితోనే చేస్తాను నేను పూరీ. మా వారు కూడా గోధుమ పిండి అయితేనే పూరీ తింటానని అంటారు. ఈరోజు మా వారికి బాక్స్లోకి ఇది చేసిస్తున్నాను. పిల్లలకు కూడా చేసి పెట్టుకోవచ్చు, ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియోని ఇలా షూట్ చేసి మనం అప్లోడ్ చేస్తున్నాను. ఆయిల్ చూడండి అట్లా బాగా హీట్ ఎక్కాలండి, పొగలు వచ్చేటట్టుగా. అప్పుడు పూరి ఇలా పొంగిద్ది అనమాట. అదిగో చూడండి ఎలా వస్తుందో. ఇందాక కాలక ముందు చూపించాను మీకు ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కినప్పుడు. ఇప్పుడు బాగా వేడెక్కి హీట్ ఎక్కింది కాబట్టి చూడండి ఎలా పొంగిందో. మీరు కూడా నేను ఎలా చేశానో చూసి, ఏం లేదండి, చిటికెడు ఉప్పు, కొంచెం నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, నూనె పిండిలో గోధుమ పిండిలో వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసి గట్టిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటారో తెలుసు కదా, అలానే కలిపేసుకుని కొంచెం ఆయిల్ రాసేస్తాం, పూరీ చేసేస్తాం. అంతేనండి, సింపుల్గా అయిపోయిద్ది. ఈరోజు మన టిఫిన్ అయిపోయింది, పిల్లలకు బాక్స్ వెళ్ళిపోయింది అని హ్యాపీగా మనం పని చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. ఇది చూడండి ఎలా వచ్చిందో పూరీ. మీరు కూడా ఇలా పిల్లలకి బాక్సుల్లో చేసి పెట్టుకోవచ్చు.
ఇది కర్రీయే కావాల్సిన పని లేదండి. దీనికి పంచదార వేసేసుకుని దాని మీద తింటే పిల్లలైతే ఎంతో హ్యాపీగా సంతోషపడతారు, స్వీట్ కదా అని. మీకు అందరికీ చూపించాలని చెప్పి నేను ఇలా వీడియో షూట్ చేశాను. గోధుమ పిండితో పూరి అండి ఇది. ఆయిల్ హీటెక్కకపోతే కనుక అది పొంగదండి. హీట్ ఎక్కితేనే పొంగిద్ది. బాగా పొగలు వెళ్ళినట్టుగా అవ్వాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం చేస్తున్నానండి. బాగా వీటెక్కిందండి ఇప్పుడైతే ఆయిల్. అదిగో చూడండి, హీట్ ఎక్కితే కనుక ఇలా పొంగుతున్నాయి. కొంచెం మన సిమ్లో కనుక పెడితే కనుక అవి పొంగటం లేదు. మన బాక్స్లో పెట్టేసుకునేటప్పుడు ఎట్లానో అట్లా అదేమి పెట్టేస్తాం కదండి. సింపుల్ టిఫిన్ అన్నమాట ఇది. ఇక చూడండి ఎలా వచ్చిందో పూరి. అట్లా ప్లేట్ మీద పేపర్ వేసి పెడుతున్నాను కదండి. దీనికి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వరకు చాలా వాటికి అలా పీల్ చేసుకున్నట్టుగా అయిపోయిద్దండి ఆయిల్. పెద్దగా నోట్లో కూడా మనకి పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి ఆయిల్ ఒంట్లోకి వెళ్ళినట్టు అనిపించదు. మామూలుగా పూరి అంటేనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా పేపర్ వేసేసుకుంటే మనకి కొంచెం చాలా వాటికి ఆ పేపర్ న్యూస్ పేపర్ అనేది ఈ పూరి ఆయిల్ పీల్ చేసుకుంటుంది. ఇట్లా ఒక్కొక్కటి చేసుకోవటం ఒక్కళ్ళే చేసుకోవచ్చండి. ఇది ఇద్దరు మనుషులు ఉండాల్సిన పని లేదు. కొంతమందికి రెడ్గా కాల్చుకున్నట్టు ఇష్టం, కొంతమందికి వైట్గా తీసుకుంటారు. కానీ పూరి అనేది ఈ కలర్లో ఇట్లా కాలితేనే బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. అవి ఎలా వచ్చినాయో చూడండి. ఒకటి ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. అలా పిల్లలకు ఒక్కటి పెట్టినా సరే దాని మీద కొంచెం పంచదార అంటే షుగర్ ఒక 1/2 స్పూన్ అలా కొంచెం లైట్గా జల్లుకొని వేడి దాని మీద తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ అండి.